నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఎవరు గొప్ప. మనకు అందించిన వారు చెమ్మపూడి శ్రీరామమూర్తి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి తర్వాత పశ్చాత్తాప చెందడం ఆశ్చర్యపరుస్తుంది. పరమేశ్వరుడి ఢమరుకం నుంచి సంగీతం ఆవిర్భవించింది. శ్రవణ శుభగమైన ఆ సంగీత కళను లోకానికి అందించి పునీతం చేయాలని మహేశ్వరుడు సంకల్పించాడు. అదే సమయంలో తుంబురుడు, నారదుడు పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చారు. ఆ సంగీత విద్యను తమకు నేర్పాలని అర్థించారు. అర్ధనారీశ్వరుడు అంగీకరించాడు. తుంబురుడు సంగీతం నేర్చుకుని దేవలోకంలో ప్రచారం సాగించాడు. నారదుడు భూలోకంలో సంచారం చేస్తూ సంగీత కళను పరివ్యాప్తం చేయసాగాడు. కొంతకాలం గడిచింది. కాకతాళీయంగా వారిద్దరూ ఓసారి కలిశారు. సంగీతంలో నేను నిష్ణాతుణ్ణి, అంటే నేను గొప్పవాణ్ణి అని వాదోపవాదాలు మొదలయ్యాయి. తీర్పు కోసం సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళారు. ఇద్దరూ ప్రవీణులే అంటూ తప్పించుకుందామె. శివుడి చెంతకెళ్ళి తమ కలహాన్ని తీర్చమని కోరారు. శివుడు నొప్పింపక తాను ఒక తప్పించుకున్నాడు. అప్పుడిక పార్వతీదేవిని ఆశ్రయించారు. మీరు ఆంజనేయుని అడగండి, ఆయన గొప్ప సంగీత విద్వాన్మని అని సలహా ఇచ్చిందామె. తుంబుర నారదులు వింధ్య పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న హనుమను చేరి, పవనసుత, మమ్మల్ని పరీక్షించి మా ఇద్దరు గొప్ప ప్రతిభాశాలు ఎవరో చెప్పాలి అని కోరారు. మీ వీణలు ఇవ్వండి ముందు అన్నాడు వాయుసుతుడు. తుంబురుడు తన కళావతిని, నారదుడు మహతిని హనుమకు ఇచ్చి ఎదుట కూర్చున్నారు. మారుతి తన సుమధుర స్వరంతో గానం చేయడం మొదలుపెట్టాడు. తుంబుర నారదుల మధుర మనోహర ఆలాపనను వింటూ పరవశులైపోయారు. తన అపూర్వ గాన మాధుర్యానికి అక్కడ కొండరాళ్ళన్నీ కరిగి నీరై ప్రవహిస్తుంటే హనుమ హఠాత్తుగా గానమాపేసి చేతిలోని 2 వీణలను ప్రవాహంలోకి విసిరేశాడు. గానం ఆగిపోగానే ఆ నీళ్లన్నీ రాళ్లుగా మారాయి. తుంబుర నారదులు అవాక్కయ్యారు. అయ్యో, మా వీణలేవి అని వాపోయారు. మీరిద్దరూ మీ సంగీతంతో రాళ్లను నీళ్లుగా మార్చి వీణలు తీసుకొని పోవచ్చు అన్నాడు హనుమంతుడు. తుంబురుడు గానం చేశాడు. రాళ్ళు రాళ్ళుగానే ఉన్నాయి. తెల్లమొహం వేసి అలసి పాడటం మానేశాడు. నారదుడు స్వరం సవరించాడు. రాళ్లలో మార్పు లేదు. మళ్ళీ హనుమ గానం చేసి రాళ్లను నీళ్లుగా మార్చి వీణలు బయటకు తీసి వారికిచ్చాడు. ఏ విద్యలోనైనా అహంకారం పనికిరాదు. గర్వం పతనానికి నాంది. నిజానికి మీరిద్దరూ సమానులే. మీ విధులను మీరు నిర్వర్తించండి అన్నాడు. హనుమకు నమస్కరించి తుంబుర నారదులు తమ వీణలతో తిరుగుముఖం పట్టారు. నేనే గొప్పవాణ్ణి అన్న అహంకారం ఎక్కువైతే ఎవరికైనా భంగపాటు తప్పదని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.